అహంకరించడం బాగానే ఉంది, వాళ్ళు అహంకరించడం బాగానే ఉంది. వాళ్ళు కోపం తెచ్చుకోవడం బాగుంది, ఈవిడ అహంకారం బాగుంది, ఈయన కట్టేయడం బాగుంది. భగీరథుడు ఇల్లు విడిచిపెట్టి పాపం అలా తపస్సు చేసుకుంటూ గడ్డాలు పెంచి కూర్చున్నాడు. ఒకడికి కోపం తెచ్చుకోవడం తేలిక, కానీ తర్వాత వాళ్ళు ఎంత కష్టపడవలసి వస్తుందో చూడండి. కోపానికి వశపడిపోవడం చాలా తేలిక. నాకు చాలా కోపం ఎక్కువ అండి అని చెప్పడం గుణం కాదు, సిగ్గుపడవలసిన విషయం అని రామాయణం చెప్తోంది, నేను కాదు. కాబట్టి ఇప్పుడు భగీరథుడు మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు చేశాడు. అయ్యా, గంగ ఏదో అహంకరించింది, నా కోసం వదిలిపెట్టండి అన్నాడు. ఆయన విడిచిపెట్టాడు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు తల్పుచు జంగలించుతున్న భూభాగము నుండి దారం గంగమ్మను దల్చితే శిరమనన్ రంజిల్లు తుంశంకర భవంగపతితంతోజం పవిత్రమితి స్పృశు అంటారు మహర్షి. పరమశివుడి శరీరాన్ని తాకింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది అన్నారు. అందుకని ఆ సమయంలో తల పెట్టలేక ఇలా నీళ్లు చల్లుకుంటే చాలు, పుణ్యమైపోయి కింద పడిపోతున్న దేవతలు కూడా మళ్ళీ పుణ్యాన్ని పొంది వృద్ధలోకాలకు వెళ్ళిపోయారు. అదో పెద్ద అద్భుతం గంగావతరణం. ఈ గంగ పాతాళలోకంలో ఉన్న సగరుల యొక్క బూది కుప్పల మీద ప్రవహించడానికి వెళ్ళాలి. దారి చూపిస్తూ ముందు వెడుతున్నాడు భగీరథుడు. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆయన ఎటెడుతున్నాడో అటెడుతోంది గంగ మెలిగిలి తిరుగుతూ. అదో అద్భుతం. మెరుపులు మెరుపులుగా కూర్మాలు పడిపోతున్నాయి, పాములు పడిపోతున్నాయి, చేపలు పడిపోతున్నాయి, మొసళ్ళు పడిపోతున్నాయి. స్నానం చేసిన వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు, పాపాలు పోగొట్టేసుకుంటున్నారు. దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు గానం చేస్తున్నారు, నది వెంట పరుగులు తీస్తున్నారు. ముందు భగీరథుడు రథం, వెనక గంగమ్మ. ఓహో, ప్రవాహం వెళ్ళిపోతోంది. పరమాద్భుతం గంగావతరణం, చూడండి చూడండి అని అందరూ వచ్చారు. దేవతలు ఆకాశంలో నిలబడ్డారు, కీర్తన చేస్తున్నారు. పరమశివుడు నిలబడ్డాడు, ధారలు పడిపోతున్నాయి. ఆయన మించి 7 పాయలు అయిపోయింది. పాతాళలోకం వైపుకి ఒక గంగ పాయ వెళ్ళిపోతోంది భోగవతి. ఇంతలో ఆ ప్రవాహం జహ్ను మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణాన్ని ముంచెత్తింది. ఆయనకు కోపం వచ్చింది. నా ఆశ్రమ ప్రాంగణాన్ని ముంచెత్తుతావా అని ఆయన తన తపశ్శక్తి చేత ఒక్కసారి తగ్గించాడు. ఇంత ప్రవాహం వెనక్కి తిరిగి చూస్తే చుక్క నీళ్లు లేవు, ఇసుక పర్ర. ఏమిటి చప్పుడు అవ్వట్లేదని చూశాడు భగీరథుడు, చుక్క నీళ్లు లేవు. ఎవరి కోసం ఇదంతా? చటుక్కున కోపం తెచ్చుకొని కపిల మహర్షి మీదకి వెళ్ళారు. ఎవడు బాధపడుతున్నవాడు వెనక ఎంతమంది బాధపడ్డారో చూడండి. కొంతమంది ఏమీ చేయలేకపోయారు, ఏడుస్తూ ఏడుస్తూ బాధపడి శరీరం వదిలేశారు. చేద్దాం అనుకున్నవాడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఇది గుర్తుపెట్టుకున్న నాడు కోపపడ్డం తేలికరా, తర్వాత వాడు మనం ఉద్ధరించడానికి ఎంత కష్టపడాలో, ఎందుకు వచ్చిన కోపం రా, దీనివల్ల ఏమిటి ఉపయోగం అనుకున్నాడు, కోపాన్ని పక్కన పెట్టడం సాధ్యం అవుతుంది. అందుకే రామాయణం కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనిషిని మనిషిగా నిలబెట్టగలిగిన అద్భుత కావ్యం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి జహ్ను మహర్షిని ప్రార్థించాడు. అయ్యో అయ్యా, ఎప్పుడో మా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ కోసం గంగమ్మని తీసుకెడుతున్నాను, మీరు తాగేశారు అలా అంటే ఆయన తన కుడి చెవిలోంచి మళ్ళీ పాయ విడిచిపెట్టాడు. తస్మాత్ జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ. జహ్ను మహర్షి యొక్క శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవీ అయింది, ఆయన కూతురయింది. ఇప్పుడు వెళ్ళి పాతాళలోకానికి వెళ్ళిన తరువాత ఆ భస్మరాశుల మీద గంగా ప్రవాహం ప్రవహిస్తే అప్పుడు వాళ్ళకి జలతర్పణలు ముట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. కోపం తెచ్చుకోవడం చాలా తేలిక, కోపానికి వశపడిపోవడం అంతకన్నా తేలిక. నోటికొచ్చినట్టు మాట్లాడేయడం చాలా తేలిక, ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించడం అంతకన్నా తేలిక. పర్యవసానం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎంత భయంకరంగా ఉంటుంది. అందుకే ధర్మ సంస్థాపన కోసం సాధనంగా కోపాన్ని చేసుకున్న కపిల మహర్షి శాశ్వత కీర్తిని సంపాదించుకున్నాడు. ఏ చక్రం అక్కర్లేదు, ఏ శంఖం అక్కర్లేదు. ఆయన విష్ణువు, ఆయన హుంకారం చాలు 60,000 మంది బూది కుప్పలయ్యారు. అటువంటి మహానుభావుడి హుంకారానికి చచ్చిపోతే లౌకిక జలాలు పనికిరాలేదు తర్పణకి. ఎవరి జోలికెడుతున్నావో కోపంతో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసుకోకుండా ఉంటే జీవితాలు ఎంత పాడవుతాయో, కోపము ఎంత ప్రబల శత్రువో, తనని తాను నిగ్రహించుకోకపోతే ఎంత ప్రమాదం వస్తుందో రామాయణం చెప్తుంది. అందుకే ఆ కామక్రోధములు రెండూ కూడా అంత ప్రమాదకరమైనటువంటి శత్రువులు. అవి నరక ద్వారాలు. వాటి పట్ల మనిషి సదా జాగరూకుడై ఎప్పటికప్పుడు తనని పరిశీలనం చేసుకుని ఉద్ధృతమైన కోపం వచ్చినప్పుడు కొంతసేపు ఎవరితోనూ మాట్లాడకుండా
ఎవరిని చూస్తే మీకు మనసు ప్రసన్నమవుతుందో అటువంటి వారు రచన చేసిన పుస్తకంతో కానీ, వారి యొక్క మూర్తిని చూస్తూ కానీ, వారి సాంగత్యంలో కానీ, వారి పాదాల దగ్గర కానీ, ఏకాంతంలో కానీ గడపాలి తప్ప ఎవరితోనూ మాట్లాడకూడదు కాసేపు. చాలా ఆగ్రహానికి వశుడైపోయి ఉన్నప్పుడు మొట్టమొదట అదుపు దేని మీద పోతుందంటే వాక్కు మీద పోతుంది. నోటి వెంట వచ్చే మాట మీద అదుపు తప్పుతుంది. అది చాలా పెద్ద పెద్ద ఉపద్రవాలు తీసుకొస్తుంది. అందుకే కోపం వచ్చింది అంటే క్షమయైవ నిరస్యతి. అందుకన్నారు మహానుభావుడు వాల్మీకి మహర్షి, ఓర్పు చేత పక్కన పెట్టేశాయి. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టకపోతే పాడైపోతావు. శ్రీరామాయణంలోనే కోపం వచ్చినటువంటి వాడు ధర్మం తప్పకుండా పరిశీలనాత్మకంగా నిగ్రహించుకొని కోపాన్ని ఒక ఉత్తమ సాధనంగా వాడుకున్న ఒక మహాపురుషుడు కూడా కనపడతాడు. నేను మీకు ఆ ఉదాహరణ చూపించాలి అంటే గౌతమ మహర్షి మహానుభావుడు. అంతటి గౌతమ మహర్షి యొక్క భార్య అహల్య, ఆమె మహాపతివ్రత, మహాతల్లి. వాళ్ళిద్దరూ ఎంతో గొప్ప జీవనం చేస్తూ ఎందరి యొక్క ఆర్తో పోగొట్టుకోవడానికి కారకులైనటువంటి వారు. అటువంటి గౌతమ మహర్షి యొక్క దంపతులు నివసిస్తున్నటువంటి కాలంలో ఇంద్రుడు అహల్య మీద తనకి ఉండిపోయినటువంటి కామము చేత ఒకానొక రోజున గౌతమ మహర్షి యొక్క వేషాన్ని ధరించి గౌతమ మహర్షి యొక్క ఉటజములోకి ప్రవేశించాడు. అది ఏ సమయంలో? తెల్లవారుజాము కాలంలో గౌతమ మహర్షి స్నానం చేయడానికి వెళ్ళారు. ఏదో కోడి పుంజై కూశాడు అలా రామాయణంలో లేదు. వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి వరం ఉంది, నువ్వు రామాయణం రచన చేయడానికి కూర్చుంటే రహస్యము ప్రకాశము రెండూ నీ మనసులో కనపడతాయని. అంటే ఆ రామాయణం పరమ సత్యమైనటువంటి విషయం. రామాయణంలో కల్పితమైనటువంటి విషయాలు లేవు. రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ మూడు ఇతిహాసములు అంటారు. ఇతిహాసములంటే ఇతిహాసం, అది అట్లే జరిగినది. అందుకే వాటిని పాత్రలు అనకూడదు. పాత్రలు అంటే కాల్పనిక సాహిత్యం, వ్యక్తులు, వాళ్ళు యథార్థంగా ఉన్నారు, యథార్థంగా జరిగిన కథ. వ్యాసుడు భాగవతంలో అంతర్భాగం, వ్యాసుడు భారతంలో అంతర్భాగం, వాల్మీకి మహర్షి రామాయణంలో అంతర్భాగం. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మ ఉంది. వాల్మీకి మహర్షికి నారదుడు వచ్చి సంక్షేప రామాయణం చెప్పాడు. రామదర్శనాన్ని వాల్మీకి పొందారు. లవకుశులకి రామాయణం నేర్పారు, రామాయణ గానం చేయించారు. కాబట్టి వాల్మీకి అందులో ఒక వ్యక్తి. అటువంటి రామాయణం ఏదైతే ఉందో ఆ రామాయణము ఇతిహాసము. ఆ రామాయణ రచన చేస్తున్నప్పుడు రామాయణంలో ఉన్న వ్యక్తుల మనసులలో ఉన్న భావాలు కూడా నీకు తెలుస్తాయి. వరమిచ్చారు బ్రహ్మగారు. అందుకే వాల్మీకి రామాయణము పరమసత్యం. అందులో ఏం చెప్పబడిందో అది ఇక తిరుగులేనటువంటి విషయం. అందుకు నేను కోడిపుంజై కూసినట్టు రామాయణంలో లేదు అనడానికి కారణం అది. ఆ సమయంలో స్నానం చేస్తారు పెద్దలు, అందుకని ఆ స్నానానికి వెళ్ళారు ఆయన. ఆయన స్నానానికి వెళ్ళారు. ఆ సమయమునందు కలగకూడని కోరిక ఇంద్రుడికి కలిగింది. ఏ కారణానికి కలిగింది? ఏ దేవతా కార్యం తీర్చడానికి పక్కన పెట్టండి, విధానము దోషభూయిష్టము, సమర్థించే ప్రయత్నం చేయడం కుదరదు. పరదారాగమనము, దాని గురించిన కాంక్ష, మృత్యుహేతువులు. ఇంద్రుడికి కోరిక కలిగింది. గౌతమ వేషాన్ని పొందాడు. గౌతమ వేషంలోకి వచ్చి తలుపు కొట్టాడు. అహల్య తలుపు తీసింది. ఎదురుగుండా వచ్చినటువంటి వాడు దాపరికంతో మాట్లాడలేదు. ఎప్పటి నుంచో నీ యందు నాకు మనస్సుంది, నీ సంగమ సుఖాన్ని అపేక్షిస్తున్నాను. గౌతముడు తిరిగి వచ్చే లోపల నువ్వు నాకు సంగమ సుఖాన్ని కటాక్షించమని అడిగాడు. వచ్చినవాడు ఇంద్రుడన్న విషయం, గౌతముడు కాడన్న విషయం, తన భర్త కాడన్న విషయం అహల్యకి తెలుసు. తెలిసి దేవేంద్రుడు అంతటి గొప్పవాడు అనేటటువంటి కారణము చేత ఆమె కూడా లౌల్యమునకు వశమై దేవేంద్రుడితో సంగమ సుఖాన్ని అనుభవించింది. ఈ విషయం శ్రీరామాయణంలో స్పష్టంగా ఉంది, నేనేమి కల్పించి మాట్లాడటం లేదు. అహల్యయే ఒక మాట అంటుంది. ఆ ఇంద్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో అంది. నేను కృతార్థురాలనయ్యాను, నువ్వు దేవేంద్రుడివి, అటువంటి నీతో సంగమాన్ని పొందాను. గౌతముడు వచ్చే లోపల తొందరగా వెళ్ళిపో. కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో, తొందరగా వెళ్ళిపో, నన్ను కూడా గౌతముడి నుంచి రక్షించు అంది.
ఇంద్రుడు అన్నాడు, శుశ్రూణి పరితుష్టోస్మి గచ్చ శీఘ్రం యథాగతం. నేను నీ వలన పరమ సంతోషాన్ని అనుభవించాను, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను అని ఆయన వెళ్ళిపోయాడు. ఇంద్రుడు బయటికి వచ్చేస్తున్నాడు గౌతమ వేషధారి అయి. గౌతముడు లోపలికి వచ్చాడు. ఆయన నిలువెత్తు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నాడు. తీర్థస్నానం చేసి వచ్చాడేమో, నీళ్లు జటల నుండి కారుతున్నాయి. మూర్తీభవించినటువంటి ధర్మం. ఆయన కోపానికి వశపడిపోయే అవకాశం ఉండదు. తనని తాను నిగ్రహించుకోగలడు, తనని తాను పరిశీలించుకోగలడు. తప్పు ఎక్కడ జరిగింది, ఆ తప్పుకి శిక్ష ఎంతవరకు వేసి దిద్దాలన్నది చూస్తాడు తప్ప వ్యవస్థని కోపమునకు వశుడైపోయి మాట్లాడే లక్షణం ఉన్నవాడు కాదు. ఇది గౌతముడి యొక్క గొప్పతనం. గౌతముడు చూసి చూడగానే గుర్తుపెట్టాడు, దోషం చేశాడని. నా వేషంలో వచ్చి చేయరాని పని చేశావు కాబట్టి అకర్తవ్యమిదం తస్మాత్ విఫలత్వం భవిష్యతి. నేను పురుషుణ్ణి అన్న భావన నీలో ఉంది కాబట్టి చెయ్యరాని పని చేశావు, కర్తవ్యము కానిది చేశావు. ఏది చెయ్యాలో అది చెయ్యలేదు, ఏది చెయ్యకూడదో అది చేశావు. అది చెయ్యడానికి నీకు ఆధారం నేను పురుషుడను అన్న భావన. నీ భావనకి కారణమైన నీ వృషణములు రాలి నేల పడిపోవుగాక, నీకు పుంస్త్వం ఉండదు ఇక అని పేతతర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. గౌతముడి నోటి వెంట ఆ మాట రాగానే ఇంద్రుని యొక్క వృషణములు జారి నేలబడిపోయాయి. ఆయన పుంస్త్వం పోయింది. ఇక పైన ఇటువంటి తప్పు చెయ్యవు. తప్పు చెయ్యడానికి ఏది దోషమో దాన్ని తీసేశాను, ఇక నీకు తప్పు చేసే అవకాశం లేదు. సరే, తర్వాత ఏదో వెళ్ళాడు పితృదేవతల్ని ప్రార్థన చేశాడు, వాళ్ళు మేషాండములను ఇచ్చారు, అందుకే ఇప్పటికీ మేషము యొక్క అండములను భుజించకూడదు అని ఒక శాసనం ఇంద్రుడికి అమరుతాయమని. కాబట్టి ఇంద్రుణ్ణి అటువంటి శాపవాక్కుతోటి ధర్మం తప్పాడు కాబట్టి కారణం చెప్పి శపించాడు. అకర్తవ్యమిదం కార్యం, చెయ్యకూడని పనిచేశావు, అందుకు శపిస్తున్నానన్నాడు. మహర్షి తపస్సు తగ్గిపోతుంది, తపోఫలం నశిస్తుంది శాపాన్ని విడిచిపెడితే. అయినా ధర్మరక్షణ చెయ్యాలి, అందుకని ఇంద్రుణ్ణి శపించాడు భార్యని. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నేను నా భార్యని విడిచిపెట్టేస్తున్నానని గౌతముడు అనలేదు. ఎందుకు అనలేదంటే ఒకటే కారణం, అసలు ఈ దేశ సంస్కృతిలో, ఈ దేశ సంప్రదాయంలో విడాకులన్న మాట లేదు, భార్యాభర్తలు విడిపోవడం అన్న మాట లేదు. సావో రేవో, ఒకసారి పెళ్ళి అయ్యాక అంతే. ఆమె నీ మాట వినదా, నువ్వు అదృష్టవంతుడివి, వైరాగ్యం వస్తుంది. ఆమె నీ మాట వింటుందా, నువ్వు అదృష్టవంతుడివి, ఆమెతో కలిసి అనేక ధర్మకార్యాలు చెయ్యి. తప్ప ఆమెని నేను విడిచిపెట్టేస్తున్నాను, ఆమెని పరిత్యజిస్తున్నాను, ఈ మాట లేదు. అందుకే విడాకులన్న మాట మీకు కనపడదు. ఏ పెద్ద దోషం చేస్తే అసలు భార్య నా మాట నచ్చో ఆ మాట గౌతముడు వాడలేదు. అందుకే ఆయన అన్నాడు, నువ్వు చెయ్యరాని పని చేశావు, ఇంద్రుడిని తెలిసి కూడా సంగమించావు, అందుకే నువ్వు ఇదే ఆశ్రమంలో బహు నిత్వం వసిష్యసి. ఎలా? వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం. ఈ ఆశ్రమ ప్రాంగణానికి వచ్చినటువంటి ఏ భూతమునకు కూడా ఇక్కడ నువ్వు ఉన్నావన్న విషయం కనపడదు. నువ్వు అన్నం తిన్నావు, తిన్న అన్నంలోంచి రజోగుణం పుట్టింది, రజోగుణం పుట్టింది కాబట్టి అధర్మమైన కోరిక పుట్టింది, అధార్మికమైన కోరిక తీర్చుకున్నావు, అందుకే అన్నం తినక. ఇంకా ఎంత గొప్ప అనుగ్రహం అండి! భార్యని ఉద్ధరించుకుంటున్నాడా? అంత తప్పు చేసిన భార్యని ఉద్ధరిస్తున్నాడు తప్ప విడిచిపెట్టట్లేదు. అందుకే వాయుభక్ష, గాలి తిను. ఆమె ఆ శక్తి ఉంది ఆవిడికి. నిరాహార, ఆహారం పుచ్చుకోకు. తప్యంతి, తపస్సు చెయ్యి. భస్మశాయిని, షాయి అంటే పడుకుని ఉండడం, భస్మశాయిని భస్మమునందు పడుకుని ఉండు. ఆవిడ్ని శిల అయిపోమ్మని చెప్పలేదు. శిల అయిపోతే ఇంక చైతన్యమే ఉంటుంది, ఇంక తపస్సు ఏం చేస్తుంది? భస్మశాయిని, భస్మము చేత కప్పబడి ఉంటావు. అదృశ్యా సర్వభూతానాం, సమస్త భూతములకు నువ్వు కనపడవు, అలా ఉంటావు. తపస్సు చెయ్యి. నీ తపస్సు పండిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు గుర్తు ఏమిటంటే రామలక్ష్మణులు వస్తారు.
రామలక్ష్మణులు వచ్చిన తరువాత నువ్వు ఏ పాపం చేశావో ఆ పాపం నీ తపస్సు చేత పోయిందని గుర్తు. అప్పుడు వాళ్ళకి ఆతిథ్యమి, నేను వచ్చి నిన్ను మళ్ళీ స్వీకరిస్తాను, మనం సంతోషంగా మళ్ళీ జీవనం చేద్దాం. ఇప్పుడు నాకు చెప్పండి, గౌతముడు కోపమునకు వశుడైతే ఇలా మాట్లాడగలడా? ఇంత లెక్క కట్టి ఇంత జాగ్రత్తగా భార్యని ఉద్ధరించుకోవడానికి మాట్లాడతాడా? అంతకన్నా దోషభూయిష్టమైనటువంటి వాక్కు నోటి వెంట వచ్చేస్తుందా? ఇది నిగ్రహించుకోవడం అంటే. ఇది తప్పు చేసినా ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు. అంటే కోపమును నిగ్రహించుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మహాపురుషులై నిలబడతారు. వాళ్ళు పడిపోయిన వాళ్ళని పైకెత్తగలరు ఎవరంటే ఆ కోపాన్ని నిగ్రహించుకునే స్వభావం ఉన్నవాళ్ళు. ఆ నిగ్రహించుకునే స్వభావం గౌతముడికి లేకపోతే ఆయన మొత్తం తపస్సు పోయేట ఆయన ఏదేదేదేదో అనేసేయచ్చు అని అనలేదు. ఈ మాటలు అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. బాలకాండలో విశ్వామిత్ర మహర్షిని రాముడు అడుగుతాడు, ఏమిటింత నిర్జనంగా ఉంది ఆశ్రమ ప్రదేశం అంటే విశ్వామిత్రుడు ఎంతో బాధతో చెప్పాడు, ఒకప్పుడు ఎందరో అతిథులతో ఋషులతో అద్భుతంగా ఉండేటటువంటి ఆశ్రమం రామా, ఈ గౌతమాశ్రమంలో ఒకప్పుడు ఇలా జరిగింది అని. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష రచన చేశారు. అందులో బాలకాండలో అహల్యా వృత్తాంతం గురించి, అహల్యా శాప విమోచనం గురించి మహానుభావుడు రామాయణాన్ని అనుభవించి రామాయణాన్ని కల్పవృక్షంగా ఇచ్చి తరించిపోయినటువంటి వాళ్ళలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకరు. ఆయన ఒక మాట అంటారు, ప్రభుమేనిపై గాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగి, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబునుంది, ప్రభునీలరత్నతోరణ మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత హృదయ ఉపల వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచుతూచే అన్నారాయన. రాముడు వస్తుంటేట పంచతన్మాత్రలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఆవిడ తపస్సులో ఉండిపోయింది. ఆ తపస్సులో ఎవరికీ కనపడకుండా తనలో తాను అంతర్లీనంగా వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అయ్యున్న తల్లి బహిర్ముఖురాలవుతోంది. ఆ బహిర్ముఖురాలు అవడం వర్ణించారు విశ్వనాథ వారు. అబ్బా, ఏమి తపస్సు చేశాడో మహానుభావుడు. ఆ రామచంద్రమూర్తి వస్తూ ఉంటే ప్రభుమేనిపై గాలి పైవచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ కలిగే, రాముణ్ణి తగిలిన గాలి అహల్యకి తగలగానే స్పర్శ తెలియడం మొదలుపెట్టింది. అంటే చైతన్యం వస్తోంది, చర్మం పనిచేయడం మొదలుపెట్టింది, స్పర్శ వచ్చింది. ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, రామచంద్రమూర్తి యొక్క అడుగుల చప్పుడు వినపడగానే చెవులు పనిచేయడం మొదలుపెట్టేయట. శాప విమోచనం అయిపోతుంది. శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబునుంది. రామచంద్రమూర్తి నుంచి వచ్చేటటువంటి ఆ సువాసన తగలగానే ముక్కు పనిచేయడం మొదలుపెట్టింది. ప్రభునీలరత్నతోరణ మంగళంగంబు కనివచ్చి రాతికి కనులు కలిగి, ఆయన యొక్క నీలకాంతి, ఆ రామచంద్రమూర్తి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఆయన నడిచొస్తుంటే ఆయన కాంతికి కనురెప్పలు విచ్చుకొని చూడడం మొదలుపెట్టేట. మరి నాలుక, ఆయనకి ఆతిథ్యం ఇచ్చిన తరువాత నాలుక పనిచేయడం మొదలుపెట్టింది. శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచుతూ చేయి, ఇక సీతా కళ్యాణమై శ్రీరాముడు కాబోతున్నాడని తెలుసుకుంది. రాముడు నా వల్ల శాప విమోచనమైందనలేదు. రాఘవౌతు తతస్తస్య పాదౌ జగృహుతుస్తథా స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహసాచతౌ అన్నారు మహర్షి. అహల్య ఇలా పైకి లేవగానే రామలక్ష్మణులు ఇద్దరూ వెంటనే కింద పడి అహల్య పాదములు పట్టుకుని నమస్కారం చేశారు. నేను నమస్కరించవలసినటువంటి లోకమాత అయ్యున్నది అహల్య. తన తపస్సు చేత తన పాపాన్ని పోగొట్టుకుంది. ఆమె పేరెత్తిన వాళ్ళ పాపాలు కూడా పోతాయి. ఇక ఆవిడ గతంతో సంబంధం లేదు. రెండు, తను బ్రహ్మచారిగా ఉన్నారు, ఎదురుగుండా ఉన్నది గృహస్థు మహర్షి యొక్క ఇల్లాలు, అంత తపస్సు చేసిన తల్లి. రాముడు నేల మీద పడి తన ధర్మాన్ని నిరూపించుకున్నాడు. ఆవిడ కాళ్ళకి నమస్కారం చేశాడు. ఆవిడ స్మరంతి గౌతమవచ, అది భర్త మీద గౌరవం అంటే. ఎంత గౌరవం తల్లికి! ఆయన మాట జ్ఞాపకానికి వచ్చింది. ఓ రామలక్ష్మణులు వస్తారు, వాళ్ళకి ఆతిథ్యం ఇమ్మన్నాడు.
వెంటనే పిలిచి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చింది. ఆవిడ ఇప్పుడు లోకములన్నిటి చేత పూజించి గౌరవింపబడవలసినటువంటి మహా ఇల్లాలు, మహాపతివ్రత, ఋషిపత్ని అయింది. అటువంటి అహల్యామాత విషయంలో గౌతమ మహర్షి శాపాన్ని ఇచ్చేటప్పుడు, కోపాన్ని వాడేటప్పుడు ఉద్ధరణకి హేతువులుగా ఇంద్రుడి పట్ల కానీ అహల్య పట్ల కానీ కోపాన్ని ఎంత వశం చేసుకుని ఒక సాధనంగా అవతల వాళ్ళని పైకెత్తడానికి ఉపయోగించారు తప్ప, మార్పు తేవడానికి ఉపయోగించారు తప్ప, కేవలం తప్పు చేశారని కోపం పెట్టుకోవడానికి ఉపయోగించలేదు. ఇది న్యాయం అంటారు. న్యాయము అంటే ఏంటంటే ఏ పరిస్థితుల యందు అన్నది చూద్దాం. ఆ పరిస్థితులను చూశాడు. చూసి దోషానికి కారణాన్ని అంచనా వేశాడు. అంచనా వేసి ఆ దోషం మళ్ళీ కలగకుండా ఉండడానికి ఏం జరగాలో అది శిక్షగా వేశాడు తప్ప, తనకి కోపం వచ్చేసింది కాబట్టి అదుపు తప్పిపోయి గౌతముడు మాట్లాడలేదు. ఇది మహాత్ముల యొక్క జీవితాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.